నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 201వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 202వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం తారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుతాశ్రావిణం తిక్తమప్యప్రియంతం సర్వం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనురువాచ అక్షరార్థం తతో వాయు తతో జ్యోతిస్తతో జలం జలాత్ ప్రసూత జగతి జగత్యాం జాయతే జగత్. మను ప్రజాపతి అన్నాడు, అక్షర పరబ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథివీ, పృథివీ నుండి జగత్తు ఉద్భవించాయి. ఏతై శరీరై జలమేవ గత్వా జలాచ్చతేజ పవనోంతరిక్షం ఖాద్వై నివర్తంతి నభావినస్తే మోక్షం చ తే వై పరమాప్నువంతి. ఈ శరీరాన్ని వీడిన తర్వాత ప్రాణులు జలంలో లయిస్తారు. జలం నుండి అగ్నిలో, అగ్ని నుండి గాలిలో, గాలి నుండి అంతరిక్షంలో లీనమవుతాయి. ఆకాశం నుండి మరలా అదే క్రమంలో వెనక్కి వచ్చి మరలి జన్మిస్తాయి. అయితే జ్ఞానులు ఆకాశం నుండి మోక్ష స్వరూపమైన పరమాత్మను చేరుతారు. అది తేరా. ఎవరైతే ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, ముక్తి కోసం ప్రయత్నం చేయడం అంటే ఏంటి? మనం చేసే పుణ్యఫలాన్ని భగవంతుడికి దారపోయాలి. అలా చేసినప్పుడు ముక్తి లభిస్తుంది. లేదు మనకు అంటుతుంది అంటే ఫలితం మనం కోరుకుంటే మళ్ళీ జన్మ లభిస్తుంది. ఎలా అయితే వచ్చారో అలానే వెళ్తారు రివర్స్లో. ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథివీ, పృథివీ నుండి జగత్తు. అలానే రివర్స్లో. ఈ జగత్తు నుంచి మనం ఎలా వెళ్తాము? అదే విధంగా వెళ్తాం, వెనక్కి అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ముందు జలంలో అంటే మనం అందరూ కూడాను నదుల దగ్గర తర్పణాలు విడుస్తారు. ఎందుకు? ముందు జలంతోనే మనం స్నానం చేయిస్తారు వెళ్ళిపోయడం సరే. అలా జలం నుండి అగ్ని, అగ్ని మీద పెట్టి కాలుస్తారు. అగ్ని నుండి గాలిలో, గాలి నుండి అంతరిక్షంలో ఇలా లీనమవుతారు. ఎవరైతే ఆ తర్వాత ఆకాశం నుండి మళ్ళీ వెనక్కి వస్తారు, ఏవైతే వాళ్ళకి ఇంకా పుణ్య పాప ఫలాలు మిగిలి ఉంటాయో మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఏ పశుపక్షాదులు గానో లేదా మానవుడు గానో జన్మిస్తారు. లేదా వాళ్ళకి ఏ బ్యాలెన్స్ లేదనుకోండి, పాపం కూడా పూర్తిగా అనుభవించారనుకోండి, కష్టాల రూపంలోనో రోగాల రూపంలోనో, పుణ్యం కూడా భగవంతుడికి అర్పించారనుకోండి, వాళ్ళు నేరుగా మోక్షానికి వెళ్తారు, మళ్ళీ తిరిగి రారన్నమాట. నోష్టం న శీతం మృదునాపి శిష్టం నామ్లం కషాయం మధురం న శిష్టం నశబ్దవర్ణాపి చ గంధవత్తత్ న రూపవత్తత్. పరమ స్వభావం ఆ పరమాత్మ తత్వం ఉష్ణము కాదు, శీతలం కాదు, మృదువు కాదు, కఠినం కాదు, ఆమ్లము కాదు, కషాయము కాదు, తీపి కాదు, చేదు కాదు. అక్కడ శబ్ద గంధ రూపాలు కూడా ఉండవు. అది సర్వ విలక్షణమైనది. స్పష్టం తనుర్వేదరసంచ జిహ్వా ఘ్రాణం చ గంధాన్ శ్రవణౌ చ శబ్దాన్ రూపాణి చక్షున్న చ తత్పరం యద్ గృక్లాంచనధ్యాత్మవిదో మనుష్య. శరీరం స్పర్శను గ్రహిస్తుంది, నాలుక రసాన్ని, నాసిక గంధాన్ని, చెవులు శబ్దాన్ని, కన్ను రూపాన్ని గ్రహిస్తాయి. అయితే ఈ ఇంద్రియాలు పరమాత్మ ప్రత్యక్షంలో పనిచేయవు. అధ్యాత్మ
జ్ఞానహీనులైన మనుషులకు పరమాత్మ తత్వం అనుభవానికి రాదు. నివర్తయత్వా రసనాన్నసేభ్యో ఘ్రాణంచ గంధా శ్రవణోచ శబ్దా స్పర్శాత్వచం రూపగుణాస్తు చక్షు తతః పరం పశ్యతి స్వం స్వభావం. నాలుకను రసాల నుండి, నాసికను గంధం నుండి, చెవులను శబ్దం నుండి, శరీరాన్ని స్పర్శ నుండి, కంటిని రూపం నుండి మరలించి అంతర్ముఖుడైన వాడు తన మూలస్వరూపమైన పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.